you're already exhausted. Physically, mentally, spiritually, you're exhausted. అలసిపోయి ఇంకా ఏం మాత్రం ఓపిక లేదు, వేసారిపోయిన పరిస్థితి, నీరసిలిన పరిస్థితిలో ఉన్నప్పుడే ఎక్కువ తుఫాన్లు వస్తాయి. మీరు బలంగా ఉన్నప్పుడు, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు హ్యాపీగా, జాయ్ఫుల్గా, ఫుల్ ఆఫ్ పవర్, ఫుల్ ఆఫ్ లైఫ్ తోటి ఉన్నప్పుడు తుఫాన్లు రావండి. అప్పుడే ఉపవాస ప్రార్థనలు ముగించారు, గొప్ప శక్తిని పొందుకున్నారు, ఇంకా అసలు మిమ్మల్ని ఓడించగలిగిన బలవంతులు లేరు అన్నప్పుడు తుఫాన్లు రావు. కానీ ఎప్పుడైతే మీరు మెల్లమెల్లగా తరిగిపోతున్నారో, మెల్లమెల్లగా ప్రార్థనా జీవితము, వాక్య జీవితము తక్కువైపోతుందో అప్పుడు వస్తాయి తుఫాన్లు. అందుకనే ఇందాక అడిగినట్టు, ఆర్ యు ప్రిపేర్డ్? ఇట్లాంటి తుఫాన్లు వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు సే ఐ యామ్ రెడీ టు ఫేస్ ద బ్యాటిల్? నిజంగా మనము సిద్ధపడి ఉండాలండి. చూడండి, ఎప్పుడు మనము టైర్డ్గా ఉన్నప్పుడు, ఎప్పుడు సేవకులు కూడా అదే అంటూ ఉంటారు, ఎప్పుడు అపవాది మనల్ని అలవగొట్టి అప్పుడు మనల్ని పోరాడతాడు. నిజముగా when we are tired, when we are frustrated, చిరాగ్గా ఉన్నప్పుడు తుఫాన్లు వస్తాయి. ఎవరిపైన గొప్ప చాలా మహా కోపం ఉన్నప్పుడు వస్తాయి. ఇంకా బర్న్ అవుట్ అయినప్పుడు, ఏమాత్రం ఓపిక లేనప్పుడు తుఫాన్లు వస్తాయి. ఎగ్జాస్షన్లో ఉన్నప్పుడు తుఫాన్లు వస్తాయి. ఈరోజు మీరు అలసిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి అలసిపోతారు. చూడండి, చాలా మంది ఆ తల్లిదండ్రులు అన్న మాటలు, స్నేహితులు, తోబుట్టులో ఎవరో ఒకరు అన్న మాటలు, ఆల్రెడీ యూర్ ఫ్రస్ట్రేటెడ్. అది జీర్ణించుకునే లోపల ఇంకో తుఫాను, ఇంకో పోరాటం, ఇంకో శోధన. ఈ దెబ్బకి నాకు అవ్వలేదంటే ఇంకో పోరాటం, ఇంకో తుఫాను. అది వస్తున్నప్పుడు ఇంకోటి వస్తుంది. ఆ రీతిగా ఒకటి తర్వాత ఒకటి బాణాలు వేస్తూ ఉంటాడు. అపవాది బాణాలు వేస్తుంటాడండి మన జీవితంలో. మనం ఇంకా అమ్మయ్య ఊపిరి పీల్చుకుందాం అనుకునే పరిస్థితిలో బాణాలు వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఒక బాణంతో పడకపోతే రెండు కాకపోతే మూడు కాకపోతే 4, ఏ రీతి అయినా నేను పడగొట్టాలని వాడు ఆలోచన. అందుకని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఈజ్ మేకింగ్ యూ టైర్డ్, ఎగ్జాస్టెడ్, అండ్ యూ సే నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ ఎనర్జీ. నా వల్ల అవ్వదయ్యా, నాకు ఓపిక లేదయ్యా, నన్ను తీసుకో. గత వారాలు విన్నాము, ఏలియా, నన్ను తీసుకో, నన్ను చంపే, నాకు వద్దు, నాకు ఈ పోరాటం అవ్వదు, ఈ అపవాదితో నేను పోరాడలేను, ఈ యెజబెల్తో పోరాడలేను, ఈ చీకటి శక్తులతో పోరాడలేను, నన్ను చంపే ప్రభువా అనే వరకు పోరాడతాడు. అపవాది మీ ప్రాణాన్ని తీయడానికి వాడికి అధికారం లేదు, యేసు రక్తం ఉంటే. కానీ మిమ్మల్ని హలవగొట్టడానికి వాడికి అనుమతి ఉంది. మిమ్మల్ని అలసిపోయేలాగా చేయడానికి వాడికి అధికారం ఉంది. అలసిపోయిన తర్వాత మీ మాటలు ఎలాగుంటాయి అంటే, నేను చచ్చిపోతా, నా వల్ల అవ్వదు, నేను చేతులు ఎత్తేస్తా,